శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. తులారాశి వారికి శనిగ్రహ వక్రగతి ప్రభావం అనేది ఎలా పడింది, వీరు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై గణేష అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో 7వ రాశి తులారాశి. ఈ తులారాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. తులారాశి వారికి శని వక్రగతి ప్రభావం ఎలా పడింది అని చూస్తూ ఉన్నట్లయితే కనుక ఈ కాలంలో వీరికి జీవితంలో సమతుల్యతను నేర్పే కీలక దిశగా మారుతోందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా భవిష్యత్తు పైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరిగినా కూడా వాటిని సమర్థంగా నిర్వహిస్తే గనుక ఉన్నతాధికారుల ప్రశంసలను మీరు పొందుతారు. ఉద్యోగ మార్పుని కోరుకునేటటువంటి వారికి అనుకూలమైన అవకాశాలు కనిపించవచ్చని చెప్పుకోవాలి. వ్యాపార పరంగా చూసినట్లయితే గనుక ఈ యొక్క తులారాశి వారికి నూతన ఒప్పందాలు సమకూరుతాయి. కొత్త కస్టమర్ల ద్వారా లాభాలు వచ్చే సూచనలు అధికంగా ఉన్నాయి. అయితే ఎవరినైనా గుడ్డిగా నమ్మి ఆర్థిక నిర్ణయాలను తీసుకోవడం అంత మంచిది కాదు. ఆదాయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా అనవసర ఖర్చులను మాత్రం మీరు నియంత్రించినట్లయితే గనుక భవిష్యత్తుకు మంచి పొదుపు ఏర్పడుతోంది. కుటుంబ జీవితంలో కొంతకాలంగా ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ఆనందకరమైన వాతావరణం నెలకొంటుందని చెప్పొచ్చు. సంతానం విషయంలో కూడా శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా శరీర అలసట, మెడ లేదా భుజాల నొప్పులు ఇబ్బంది పెట్టొచ్చు. తులారాశి వారికి శని వక్రగతి ప్రభావం ఫలితాలు ఈ విధంగా ఉండబోతూ ఉన్నాయి. తులారాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు పొందడానికి నల్ల నువ్వులను దానం చేయడం చాలా మంచిది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.